రాష్ట్రపతి ఆర్థిక అధికారాలు. రాష్ట్రపతి ఆర్థిక అధికారాలు ప్రకరణ 112 ప్రకారం బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితో లోక్సభలో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. ప్రకరణ 109 ప్రకారం ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ప్రకరణ 117 క్లాజ్ 1 ప్రకారం పార్లమెంటులో ప్రవేశపెట్టే మొదటి రకమైన ఆర్థిక బిల్లులకు రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం. రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి అవసరము. ప్రకరణ 267 ప్రకారం ముందుగా అనుకోకుండా ఊహించిన విధంగా వచ్చేటువంటి ఖర్చులను ఎదుర్కోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది. ముందుగా అనుకోకుండా ఊహించని విధంగా వచ్చే ఖర్చులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది. ప్రకరణ 151 ప్రకారం కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ ఖర్చులు ఖాతాలకు కేంద్రం యొక్క ఖర్చులు ఖాతాలకు సంబంధించిన ఆడిట్ నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా ఈ రాష్ట్రపతి దానిని పార్లమెంటు ముందు ఉంచుతాడు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులు మరియు ఖాతాలకు సంబంధించినటువంటి ఆడిట్ నివేదికను ఈ రాష్ట్రపతికి సమర్పించగా ఆ రాష్ట్రపతి దానిని పార్లమెంటు ముందు ఉంచుతాడు. విదేశీ రుణాలను సేకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి అవసరం.
విదేశీ రుణాలు. నూతన పన్నులు విధించడానికి విధించుటకు రాష్ట్రపతి అనుమతి అవసరం. నూతన పన్నులు విధించడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం. ప్రకరణ 280 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కొరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలు. ప్రకరణ 112 ప్రకారము బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితో లోక్సభలో ప్రవేశపెట్టాలి. ప్రకరణ 109 ప్రకారము ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ప్రకరణ 117 క్లాజ్ 1 ప్రకారము పార్లమెంటులో ప్రవేశపెట్టేటువంటి మొదటి రకమైన ఆర్థిక బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరము. ప్రకరణ 117 క్లాజ్ 1 ప్రకారము పార్లమెంటులో ప్రవేశపెట్టేటువంటి మొదటి రకమైన ఆర్థిక బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరము. ప్రకరణ 267 ప్రకారం ముందుగా అనుకోకుండా ఊహించని విధంగా ఎదురైనటువంటి ఖర్చులను ఎదుర్కోవడానికి కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది. ముందుగా అనుకోకుండా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు ఆ ఖర్చులను ఎదుర్కోవడానికి కేంద్ర ఆగంతుక నిధి ఏర్పాటు చేయబడిన కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది. ముందుగా అనుకోకుండా ఊహించని విధంగా ఎదురైన ఖర్చులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులు ఖాతాలను తనిఖీ చేసినటువంటి ఆడిట్ నివేదికను ఈ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రపతి సమర్పించగా రాష్ట్రపతి దానిని పార్లమెంటు ముందు ఉంచుతాడు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులు ఖాతాలకు సంబంధించినటువంటి ఆడిట్ నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా రాష్ట్రపతి దానిని పార్లమెంటు ముందు ఉంచుతాడు. విదేశీ రుణాలను సేకరించేటప్పుడు రాష్ట్రపతి యొక్క ముందు అనుమతి అవసరము. అదేవిధంగా నూతన పన్నులు విధించేటప్పుడు కూడా రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరము. ప్రకరణ 280 ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆర్థిక సంఘం అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కొరకు రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు.